పితా పుత్ర పవిత్రాత్మ నామమునా చేరితిమి నీ పరిశుద్ధ పాదమా యేసయ్యా, చిగురింపచేయుము మా జీవితం యేసయ్యా. అందరూ మోకరించి ఆయన పరిశుద్ధ బంగారు పాదం చేరి ఈరోజు కూడా మన ఉద్దేశములతో ప్రపంచంలో అనేక మంది విన్నపాలను అర్పిస్తూ భక్తితో ప్రభుని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. గొప్ప దినం. పునీత బర్తలమేయ గారు తన ప్రాణాన్ని విడిచి ప్రపంచంలో ప్రతి మానవుని కోసం ఒక్క ప్రాణం పోయి యేసుప్రభు సన్నిధిలో తండ్రి సమక్షంలో మన కోసం విజ్ఞాపన చేసే పునీత బర్తలమేయ గారు పండుగ సందర్భంగా పండుగ స్తోత్రములు తెలియజేస్తూ మనమందరం కూడా ఈ దినం ఆయన మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. మరి ముఖ్యంగా ఆయన స్కిన్ మొత్తం అట్లా పీల్ చేసి అలా తన జీవితంలో చిత్రవద చేసి ప్రాణం పోయినట్టు చేసి యేసు ప్రభు కోసం సాక్షిగా నిలిచిన గొప్ప అపోస్తలుడు. ఇట్ ఈస్ సెడ్ హిస్టారికలీ హిస్ స్కిన్ వాస్ లిటరలీ పీల్డ్ అండ్ he became a martyr. Today I wish all of you very happy feast day of Saint Bartholomew and God's blessings for all of you. ఒక వ్యక్తి పాలిమియస్ అని అర్మేనియా దేశంలోకి చెందినటువంటి రాజు ఆయన కుటుంబాన్ని ఆయన మనోపరివర్తన చేయటానికి కారణమయ్యాడు. కావున కోపపడి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అబద్ధ మరి దైవములను ఆరాధిస్తున్నటువంటి వ్యక్తులు మా పరిచర్య మాకు రావలసినటువంటి జీతం అంతా ఆగిపోయే స్థితి అని ఆయన మీద కోపపడి చంపినటువంటి పరిశుద్ధమైనటువంటి దినం ఈరోజు. టుడే వి రిమెంబర్ ద సెయింట్ బర్తలమై. సమ్ పీపుల్ సే బర్తలమీ ఈజ్ ఆల్సో నతానయల్. బర్తలమీతో పాటు ఆ వ్యక్తి కూడా నతానయల్ అని కూడా వాళ్ళు పిలుస్తూ ఉన్నారు. కొందరు హిస్టారికలీ చరిత్రపూర్వకంగా అలా చెప్తూ ఉన్నారు. అందుకే దాంట్లో డిబేట్ ఉంది, కానీ అలా కూడా చెప్పగలం. ఈరోజు నతనయేలును చూసి ప్రభు చెప్పాడు, కపటం లేని ఇజ్రాయేలుడు. కపటము, కుళ్ళు, పగ ఇవన్నీ లేనటువంటి వ్యక్తులు ప్రార్థిస్తే తప్పకుండా ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. He was a man whom Jesus called. Historically, some people compare him with Nathaniel Bartholomew, and he was called a man without guile. So, such people's prayer will certainly be heard. So, let's pray for special intentions.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేస్తున్నటువంటి బిడ్డలందరి ఉద్దేశములతో మన ఉద్దేశములను కూడా ప్రభువుకు అర్పించుకుందాం. ఇగ్నేషియస్ జాన్సన్ గారి 10వ మరణ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి కోసం, అలాగే మా జీవితాల్లో పొందిన సమస్త మేరలకు ఉద్యోగ ప్రయత్నాలలో మరియు స్థిరపడటంలో దేవుని దైవీక సంరక్షణను రాబోయే సంవత్సరంలో దేవుని హస్తం మాకు తోడుగా ఉండాలని కోరుతూ దైవిక దయగల యేసు మరియు మరియమాత నిర్మల హృదయానికి కృతజ్ఞతగా ఈ కారుణ్య జపమాలను సమర్పించేవారు రాజు జాన్సన్ మరియు కుటుంబం, అలాగే ఎల్ కమలాకర్ కుటుంబంలో సకల కీడుల నుండి సంరక్షణ మరియు మంచి ఆరోగ్యం కోసం ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. కె శ్రీనివాసరావు ఆయన బయాప్సీ రిపోర్ట్ అన్ని ఇతర రిపోర్ట్స్ కూడా సాధారణంగానే రావాలని ప్రార్థిస్తూ దేవుడు ఆయనను మంచి ఆరోగ్యం, బలం మరియు సంపూర్ణ స్వస్థత కొరకు ఆయన ప్రతి అనారోగ్యం నుండి కాపాడి ఆరోగ్యంగా ఆనందంగా ఇంకా ఎన్నో సంవత్సరాలు జీవించేలా దేవుడు ఆశీర్వదించాలని ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. ఏరువా థామస్ రెడ్డి, అన్నమేరి, ఏరువా సృజన్ కుమార్ రెడ్డి, స్వర్ణలత, వట్టి తెరెజరెడ్డి, శ్రేణిల మంచి ఆరోగ్యం, అన్ని కుటుంబంలో శాంతి సమాధానం, అందరం కలిసి మెలిసి జీవించాలని, తండ్రి కొడుకు అందరూ ప్రేమతో జీవించాలని ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తూ ఉన్నారు. అలాగే నా తల్లికి 6 నెలలుగా తీవ్రమైన మైగ్రేన్ తో బాధపడుతున్నారు. పక్షవాతం, నరాల వాపు, చెవి వెనుక తీవ్రమైన నొప్పి. హాస్పిటల్కి వెళ్ళగా డాక్టర్ ఎంఆర్ఐ చేయాలని, రక్త పరీక్షలు కూడా చేయగా ఇన్ఫెక్షన్ ఉన్నట్టు డాక్టర్లు అందించారు. నేను 3 గంటల ప్రార్థనలు ప్రార్థించాను. చివరికి ఆమెకి హాస్పిటల్లో చేర్చింది. ఎంఆర్ఐలో పాటు మొత్తం శరీరం, గుండె, కడుపు సంబంధించిన పరీక్షలు కూడా చేశారు. దైవ కరుణ వలన అన్ని రిపోర్టు నార్మల్గా వచ్చాయి. నా తల్లి పూర్తిగా కోలుకొని ఇప్పుడు మంచిగా ఉన్నది. అలాగే 22/8/2026 రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జైస్ ప్రభు దీవించాలని బంగారు భవిష్యత్తు కొరకు ఈ కారుణ్య జపమాలను సమర్పించేవారు తుమ్మా విజయ ప్రమీల. 22/8/2026 పుట్టినరోజు జరుపుకుంటున్న జైస్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ యూ. రిక్వెస్ట్ ఫర్ ప్రేయర్ ఫర్ గుడ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్ ఆఫ్ సోమా నిర్మల జ్యోతి. దీపిక మెడ మరియు వెన్నుముక్క ఆపరేషన్ విజయవంతంగా పూర్తి అయినందుకు సర్వశక్తి ఉన్న దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. మా పాపకి బ్లడ్ ఇన్ఫెక్షన్ తగ్గాలని 3 గంటల ప్రార్థనలో ప్రేయర్ చేశాము. తనకు బ్లడ్ ఇన్ఫెక్షన్ తగ్గింది. మా ఇంటిలో కుక్కర్ విసిల్ పేలింది. బట్ దేవుని కృప వలన ఎవ్వరికి ఏ హాని కలగకుండా దేవుడు కాపాడాడు. 3 గంటల ప్రార్థనలో మేము ఏమి కావాలో ప్రేయర్ చేసుకుంటున్నాము. మాకు అగ్రికల్చర్ ల్యాండ్ 1 acre కావాలి అని ప్రేయర్ చేశాం. బట్ నాకు 2 acres దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం అంటున్నారు. అలాగే ఇంకొక వ్యక్తి ఇలా రాస్తున్నారు. నా మేనకోడలు క్రిస్టినా సింధూజా 23వ జన్మదినోత్సవ సందర్భంగా ప్రసాదించుకొని ప్రేమతో ఆప్యాయతతో ఆమెను స్మరించుకుంటూ హెవెన్లో ఆమెకి హ్యాపీ బర్త్డే విషెస్. ఆమె 25/1/2021 నాడు తన 18వ సంవత్సరాల వయసులో ప్రభువులో నిద్రించింది, పరలోక మహిమలోనికి ప్రవేశించింది. ఆమెను కోల్పోయిన 5 సంవత్సరాలు అయినప్పటికీ మేము ఆమెను మరింతగా మిస్ అవుతున్నాము. ఆమె మా కోసం పరలోకం నుండి ప్రార్థిస్తూ ఒక దేవదూతలాగా మా వెంట ఉండాలని ఉందని విశ్వసిస్తున్నా. ఆమె బ్లెస్సెడ్ హోలీ సోల్ కోసం ప్రార్థించండి. ప్రభు ఆమెను ఆత్మను నిత్య విశ్రాంతి ప్రసాదించి పరలోక మహిమలో ఆమెను తన సన్నిధిలో ఉంచునుగా కానీ సమర్పించువారు మిసెస్ ఓయ్ ఆగ్నెస్ క్రిస్టోఫర్ జేమ్స్ గ్రాండ్ మదర్, ఓయ్ సంజయ్ ప్రిసెట్ ల్యాండ్ డాడీ, మరియు ఓయ్ జెరూషా నిరూపమ యంగర్ సిస్టర్, ఓయ్ రేవతి, జెసికా, పెద్దతి, ఆల్ లౌడ్ ఫ్యామిలీ మెంబర్స్. వీరందరితో పాటు మనందరి ఉద్దేశంలో కూడా ప్రభుని అర్పించుకుంటూ కరుణ జపాలను భక్తితో ప్రభుని ప్రార్థన చేద్దాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబుకి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. ఈరోజు అటువంటి
చిన్న మచ్చ లేకుండా జీవించినటువంటి పునీతుడు బర్తలమే గారు పండుగ సందర్భంగా ఆయన చెందినటువంటి రక్తం, ఆయన పోరాడిన పోరాటం నీ పోరాటంలో తోడుగా ఉండాలని పరలోక జపం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రులను మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కీర్తన 5:3 ప్రాతకాలమున నేను నీకు ప్రార్థనలు అర్పించి నీ అనుగ్రహం కొరకు వేచి ఉంటాను అని కీర్తనగాడు పలుకుతున్నాడు. ఓ గాడ్, ఐ వెయిట్ ఫర్ యూ ఎర్లీ మార్నింగ్, ఆఫరింగ్ మై ప్రేయర్ అండ్ వెయిటింగ్ ఫర్ యూ టు షో యూ మీ యువర్ ఫేవర్ అండ్ బ్లెస్సింగ్స్. సో ఈరోజు అటువంటి కీర్తనతో పాటు మనము ప్రభుని అర్థించబోతున్నాం, ప్రార్థన చేయబోతున్నాం. వేకువనే నీ సహాయమును అర్థింతును. 119వ కీర్తన 147 నుంచి 148 వచనంలో, నేను నీ వాగ్దానమును నమ్మి తిని రేయల్లా మేల్కొని వాక్యమును ధ్యానింతును. ఈ ప్రార్థనలో నెక్స్ట్ పాయింట్, టర్నింగ్ పాయింట్ జరగాలంటే వాగ్దానములను నమ్మాలి, ప్రవచనం నమ్మాలి. అది నమ్మితిని అని కీర్తనగాడు చెప్తున్నారు. నమ్మిన వారికి సమస్తము సాధ్యమని ప్రభు వాక్యం సెలవిస్తుంది. పునీత బర్తలమే గారా మా కోసం ప్రార్థించని చెప్పడం మాత్రమే కాకుండా ఆయన ప్రార్థన ఈరోజు నాకు ఫలించబోతున్నది. ఆయన పడిన వేదన, ఈ భూమిలో చెందిన రక్తం నా తరఫున పోరాడుతుంది అని ఈ ఎర్ర వస్త్రం ధరించినప్పుడల్లా పుణ్యపురుషులు, మార్టర్స్, వేద సాక్షులు మన కోసం ప్రార్థిస్తున్నారు. వేద సాక్షులు, మీరు సాక్షిగా మారటానికి ప్రార్థన చేసేవాళ్ళు. దే ఆర్ మార్టర్స్ హూ ఇంటర్సీడ్ ఫర్ యూ టు బికమ్ ఎ విట్నెస్. యెషయా గ్రంథం 49:15 స్త్రీ తన పసిగందును మర్చిపోవునా, ఆమె తన శిశువును మర్చినా నేను మాత్రం మేము మరువను అని ప్రభు పలికిన మాట. ఐసయా 49:15 ఈవెన్ ఇఫ్ యువర్ మదర్ ఫర్గెట్స్ యూ, ఐ విల్ నెవర్ ఫర్గెట్ యూ. అతడు నిన్ను చేయి విడుచువాడు కాదు, నీవు భయపడవలదు, వెండిపోవలదు. ద్వితీయోపదేశ కాండం 31:8. ఇన్ని వాగ్దానములను నమ్మితిమి. మన టర్నింగ్ పాయింట్ నిశ్చయం చేరుతాం ఆయన పాదం చిగురింపచేసే ఆయన సన్నిధి.
యేసయ్యా చిగురింప చేయుము నా జీవితం. చేరితే నీ పాదం నా యేసయ్యా చిగురింప చేయుము నా జీవితం. నన్ను నీవు మరచిన జీవితునా ఎవరున్నారు నాకు నీవు తప్ప. 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 అవును ప్రభువా, ఈ పరిశుద్ధ పాదం చేరి నీవు మర్చిపోతే మేమేమైపోతాం అని పలికే పాటను పాడాం. నీవు మరువవు, ఏనాటికి చేయి విడువవు, మా టర్నింగ్ పాయింట్ నిశ్చయం అని నమ్ముతున్న బిడ్డలతో ఈ గుర్తు చెప్తున్నాం. ప్రతి ఒక్కరికి టర్నింగ్ పాయింట్ జరిగి అందరు సాక్ష్యం చెప్పే దినముల కోసం ప్రార్థన. ఇప్పుడు నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. ఒక పార్ట్ ఇట్లా కట్ చేసినట్టు అది అట్లా చీల్చుకుని ఇట్లా పోయినట్టు ఏదో కనిపిస్తుంది. మరి దానికి సంబంధం ఉన్న వ్యక్తి ఎవరో తెలీదు. దేవుడు మీ మీద కనికరించి మంచి ఆరోగ్యం దయచేసి దీవించమని ప్రభుని ప్రార్థిస్తున్నాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. జగమంతా లోకమంతా దుష్టుని ప్రవాహంలో ఉన్నది, కానీ మనం దేవుని బిడ్డలం అని 2 మాటలు 1 యోహాను 5:19 రాయబడి ఉన్నది. One side we see the whole world is lying under the power of the evil one, at the same time we are children of God. Both are in that passage. So దేవుడు బిడ్డలను కాపాడే గొప్ప దేవుడు,
ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వం నుండి మనలందరినీ కాపాడునుగాక. ఆమేన్. May the Lord protect us from all the evil forces that is prevailing on this world, so that we may be safe in His hands. ఆమేన్. ఈ లోకంలో పాపము లేకుండా పరిశుద్ధంగా జీవించడం ఎలా అని 119వ కీర్తన 9వ వచనంలో, యువకుడు విశుద్ధ జీవితంను ఎట్లు గడపగలడు, నీ ఆజ్ఞలను పాటించుట వలననే కదా అని క్వశ్చన్ ఆన్సర్ రెండు దానిలో ఉన్నాయి. There are two question plus answer in Psalm 119 verse 9. How can a young man live holy? By keeping your word in the heart. సో మన గుండెలో ప్రభు వాక్యాన్ని పెట్టుకొని నోటితో ప్రకటిస్తూ ఉన్నప్పుడు జగంలో ఉన్నటువంటి ఈ పాపము దుష్ట ప్రవాహం నుండి తప్పించుకుంటాం. దేవా, ఆ కృపా వరప్రసాదం మాకు దయచేయమని చేరితిమి మీ పాదం. అటువంటి వాక్యాన్ని గుండెలో పెట్టుకొని జీవించే ఆ భాగ్యం దయచేయమని పాడుదాం. జగమంతా పాపములో పడిపోతుంది, బలపరచి నిలుపుము పరిశుద్ధునిగా. జగమంతా పాపములో పడిపోతున్నది, బలపరచి నిలుపుము పరిశుద్ధునిగా. జగమంతా పాపములో పడిపోతుంది, బలపరచి నిలుపుము పరిశుద్ధునిగా. జగమంతా పాపములో పడిపోతున్నది, బలపరచి నిలుపుము పరిశుద్ధునిగా. జగమంతా పాపములో పడిపోతుంది, బలపరచి నిలుపుము పరిశుద్ధునిగా. జగమంతా పాపములో పడిపోతున్నది, బలపరచి నిలుపుము పరిశుద్ధునిగా. పరిశుద్ధంగా జీవించి రక్తసాక్షిగా మారిపోయిన బర్తలోమేయు, పునీత బర్తలోమేయు గారా మా మా కోసం కొరకు ప్రార్థించండి. ప్రార్థించండి. ఓ సెయింట్ బర్తలోమేయు, Pray for us. బర్తలోమేయు గారు మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ గుర్తులో పాడినది మనకు జరగాలని ప్రభుని ప్రార్థిస్తాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును
మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మార్తా మరియా ఇద్దరు సహోదరుల జీవితం నుండి మనం ఒక సత్యాన్ని నేర్చుకోవటానికి దేవుడు లూకా 10:39 ఈ విధంగా ముగిస్తున్నారు. మరియమ్మ యేసు పాదముల చెంద కూర్చుండి ఆయన బోధనను వినుచుండెను, అందువలన అది ఆమె నుండి తీసివేయబడదు అని ముగిస్తాడు ప్రభు. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 10 we read about Martha and Mary, and Mary had this grace, that is Luke 10:39. Mary sat at his feet to look at him and to listen to what he is trying to say. ఈ రోజులలో అలా కూర్చొని ఆయన స్వరం వినే భాగ్యం కోసం మనం ప్రార్థించాలి. ఎందుకంటే దేవుడే మనతో మాట్లాడబోతున్నాడు. God is going to speak to us so that he can convey some messages to us. So for those who want, వాళ్ళ చెవులు తెరవబడే రోజులు ఇవి, ఆత్మీయ చెవులు. God will open spiritual eyes, ears and eyes. కానీ అందరికీ కాదంట. యోహాను 10:27లో నా గొర్రెలు నా స్వరంను వింటాయి, నేను వారిని ఎరుగుదును, నేను వారికి నిత్య జీవనం ప్రసాదించునని ప్రభు చెప్తున్నాడు. దిస్ ఈస్ నాట్ ఫర్ ఆల్, దిస్ ఈస్ ఫర్ దోస్ షీప్ విచ్ హియర్స్ హిస్ వాయిస్. ఆమ్ ఐ a sheep that will listen to his voice. దేవుడు మాట్లాడే దేవుడు రాయో చెట్టో కాదు. దేవుడు ఎంతమంది చెవులు వినబడాలని అనుకుంటున్నారో వాళ్ళతో దేవుడే మాట్లాడతాడు. స్వరం వినే రోజులు ఇవి. నెక్స్ట్ లెవెల్ టర్నింగ్ పాయింట్ మీ ఇంటిలో జరగాలని దేవుడు ఏదో ఒక విషయంలో మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. అది మాట్లాడే రోజులే టర్నింగ్ పాయింట్ అంటారు. భక్తితో ప్రభుని ప్రార్థిస్తూ పాడుదాం. మరియమ్మ వలె నేను నీ పాదం చేరి నీ స్వరం వినాలని నేను తప్పిస్తున్నా. మరియమ్మ వలె నేను నీ పాదం చేరి నీ స్వరం వినాలని మరియమ్మ వలె నేను నీ పాదం చేరి నీ స్వరం వినాలని నేను తప్పిస్తున్నా. మరియమ్మ వలె నేను నీ పాదం చేరి నీ స్వరం వినాలని నేను తప్పిస్తున్నా. మరియమ్మ వలె నేను నీ పాదం చేరి నీ స్వరం వినాలని నేను తప్పిస్తున్నా. మరియమ్మ వలె నేను నీ పాదం చేరి నీ స్వరం వినాలని నేను తప్పిస్తున్నా. మీ పాదం చేరి నీ స్వరం వినే భాగ్యమును మాకు దయచేయుము దేవా. పునీత బర్తలమే గారా మా కొరకు ప్రార్థించండి. సెన్ బర్తలమే Pray for us. మీ ఉద్దేశంలో కోసం దేవుడే మాట్లాడాలని ఇప్పుడు ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. బర్తలమే గారు ఏ విధంగా తన యొక్క శరీరాన్ని దేవునికి సగన బలిగా అర్పించి రక్తం చింది మరణించాడు వేద సాక్షిగా విన్నాం. As Saint Bartholomew gave his blood and his body for the sake of the church, యేసు రక్తం ఇలాంటి పుణ్యపురుషుల రక్తం రెండు కలిసి రక్త కోటలో మరుగుపరచుకునే సంఘమే క్యాథలిక్ సంఘం. Catholic Church is a church which is protected by the blood of the martyrs and also our blood of our beloved Jesus. భక్తితో మనలను దేవుడు రక్త కోటలో ఆయన కిరణాల క్రింద దాచుకొని 1963 రోజులు మనము ఈరోజు చేరి ఉన్నాం. We have reached 1963rd day today. ఈ రోజుల్లోనే మనము గుర్తుంచుకోవాలి. నిన్న చెప్పాను, వతికాన్ రెండవ వతికాన్ మహాసభ 62, 63, 64 ఈ 3 సంవత్సరాలుగా అలా జరిగి మనకు గొప్ప ఉజ్జీవం కలిగిన రోజులు ఇవి. ఆ నంబర్స్ అందువల్ల గుర్తుంచుకోండి, ప్రార్థించండి. మరి ముఖ్యంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరినీ దేవుడు దీవిస్తూ రక్షిస్తూ కాపాడుకుంటూ వస్తున్నాడు. నిన్నటి రోజు మనము దంపతుల కోసం ప్రత్యేకంగా మనం ప్రార్థన చేశాం. వారిని కూడా కుటుంబాలను దీవించమని భక్తితో ప్రార్థన చేసుకుంటూ అందరు కలిసి యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును ఇరై అరస రిట్రీట్ సెంటర్ ని DMI 24/7 గ్రూపును వారి కుటుంబాలను మా ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా సెయింట్ ఫాస్టినా నిస్సహాయ స్థితిలో ఉన్న బిడ్డలకు ఈ యొక్క గుర్తును అర్పించబోతున్నాం. మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు ఎక్కడ చూసినా ప్రజలు కిక్కిరిసి జనాలు వచ్చినప్పుడు ఎందుకో నాకు లైట్గా ఏడ్పు వచ్చినట్టు అనిపించి స్టార్టింగ్లో పూజలో
కొంత టైం తీసుకొని సారీ చెప్పి మళ్ళీ మెట్టుగూడలో పూజ స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు అనిపించిన తర్వాత సారీ చెప్పాను, కానీ అది సహజమే అని అనిపించింది. ఎందుకంటే యేసు ప్రభు కూడా కొన్ని పరిస్థితుల్లో ఏడ్ చేశాడు. తర్వాత నాకు అర్థమైంది అది. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణంగా లాజరు మరణించినప్పుడు మార్తా మరియ వీళ్ళు ఏడుస్తుంటే ఆయనకి ఏడుపు వచ్చేసింది. ఆయన దేవుడు, ఆయనే ఏడ్చాడంటే మనమే మాత్రం. సో దాట్స్ వాట్ హ్యాపన్స్ వెన్ వీఆర్ లైక్ ఎ షెపర్డ్, when people are moving like a sheep and then waiting for somebody to comfort, console and talk to them words of comfort and hope. Why people are coming today? Will somebody give us a hope? అంతమంది ఎంజాలలో, మెట్టుగూడలో, మరి హబ్సిగూడలో, మరి అక్కడ స్కూల్ పిల్లలు, టీచర్స్ వారం రోజులు ఎట్లా ఉండేదంటే డే అండ్ నైట్ మ్యాచ్ లాగా నాకు అనిపించింది. సైతానుతో యుద్ధం చేసి విడిపించే రోజుల్లాగా అనిపించింది. సో అదే ఇప్పుడు చదవబోతున్నాను. మత్తయి సువార్త 9:36. నిస్సహాయతో స్థితిలో బాధలతో మ్రగ్గుచు కాపరిలేని గొర్రెల వలె చెదరి ఉన్న ఆ మందను చూచినప్పుడు కరుణామయిని కడుపు తరుగుకొని పోయింది అని రాయబడి ఉన్నది. మాథ్యూస్ గాస్పెల్ 9:36. When the Lord saw the people like the sheep without the shepherd, Jesus was moved with compassion. Then miracle happened. దేవుడు ఎప్పుడైతే కనికరంతో కదులుతున్నాడో ఆటోమేటిక్గా అద్భుతాలు జరుగుతాయి. స్వస్థత ప్రార్థన నడిపించాలి, లేకపోతే అద్భుతాలు ప్రార్థన నడిపించి పెద్ద పెద్ద వాక్యాలు చెప్పాలి, అవన్నీ అక్కర్లేదు. కనికరంతో కదలేశాడంటే ప్రభు, అందుకే మన ప్రార్థన దేవుని అట్లా కదిలించాలి. వీ షుడ్ మూవ్ ద హార్ట్ ఆఫ్ గాడ్ లైక్ దాట్. దేవా, ఆనాడు కనికరముతో కదిలావు, ఇప్పుడు ఇంతమంది టర్నింగ్ పాయింట్ కోసం చూడండి ప్రభా, లైవ్లో ఇంతమంది పిదప ప్రతిరోజు ప్రభా 9 నుంచి 10,000, 11 సార్లు 11, 12,000 అట్లా సంఖ్య పెరుగుతూ ఈ విధంగా దీవిస్తున్నటువంటి బిడ్డలపై కనికరించి దీవించమని, అలాగే ఈ లింకును పంపిస్తున్న బిడ్డల మీద, ఈ యూట్యూబ్ను సబ్స్క్రైబ్ చేసుకుంటున్న బిడ్డల మీద, మరి ముఖ్యంగా నిన్నటి రోజు ఎంతమంది దంపతులు ప్రార్థన అర్పించారో వాళ్ళందరి మీద కనికరించమని భక్తితో పాడుదాం. కపరిలేని గొర్రెల వలె నిస్సహాయులై సహాయము కోరుతూ వేచియున్నా, కపరిలేని గొర్రెల వలె నిస్సహాయుడై నీ సహాయము కోరుతూ వేచియున్నా. కపరిలేని గొర్రెవాలే నిస్సహాయుడై నీ సహాయము కోరుతూ వేచియున్నా. కపరిలేని గొర్రెవాలే నిస్సహాయుడై నీ సహాయము కోరుతూ వేచియున్నా. కపరిలేని గొర్రెల వలె నిస్సహాయులై నీ సహాయము కోరుతూ వేచియున్నా. కపరిలేని గొర్రెవాలే నిస్సహాయుడై నీ సహాయము కోరుతూ వేచియున్నా. నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చినని కొండ మీద ఆధారపడి కొండకు వెళ్ళినటువంటి దావీదులాగా మీ జీవితం ఉంది కదా. కొండంత బలమిచ్చి కొండలాంటి సమస్యలను కరిగించి మిమ్మల్ని దీవించే దేవుడు ఒకడు ఉన్నాడు. అందుకే ఈ ప్రోగ్రాం 1963 రోజులుగా ఆగిపోకుండా సాగిపోతూ ఉంది. ఎప్పుడో స్టార్ట్ చేసిన ప్రోగ్రాం ఇది.
ఇది ఒక ప్రయాణం, ఆత్మీయ పయనం, అద్భుతాలు జరిగే సమయం, కారుణ్య సమయం. మీరందరూ నాతో పాటు నిలబడుతున్నారు, ఈ బృందముతో మా కోసం ప్రార్థిస్తున్నారు. మరి ముఖ్యంగా జరుగుతున్నటువంటి ప్రతి ప్రోగ్రాంని, మరి ముఖ్యంగా సెప్టెంబర్ 5 ఆ గృహంలోని దేవుడు దీవించమని, నూతన సెంటర్ని దేవుడు ఆశీర్వదించి, అటు రిట్రీట్ సెంటర్ బిల్డింగ్ నడుస్తున్నాయి, అవన్నీ కూడా త్వరలోనే కంప్లీట్ చేయాలని భక్తితో ప్రభుని ప్రార్థన చేసుకుంటూ ఈ గుర్తు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, అనేక విన్నపములను ప్రజలు అర్పిస్తూ ఉన్నారు. వాళ్ళందరి కోసం మనం ప్రత్యేకంగా ఈ దినమున ప్రార్థన చేద్దాం. ఆరోగ్య విషయంలో ఎంతోమంది బాధపడుతున్నారు. వారికి మంచి ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేయండి. ఆ లిస్టులో మీరు కూడా ఉంటారు, ప్రార్థన చేసుకోండి. ఐసీ వార్డులో, వెంటిలేటర్లో, కోమాలో ఉన్నటువంటి అనేక మంది బిడ్డలకు దేవుడు విడుదలను దయచేసి స్వస్థపరిచి అద్భుతాలు చేయమని ప్రార్థించండి. ఎగ్జామ్లో మంచి రిజల్ట్ రావాలని ప్రార్థించండి. జాబ్ విషయంలో దేవుడు అద్భుతాలు చేయాలని ప్రార్థించండి. వీసా విషయంలో, మరి పిఆర్ విషయంలో దేవుడు అతిశయములు చేయాలని ప్రార్థించండి. ఫైనాన్స్ విషయంలో ఆర్థికంగా దేవుడు అభివృద్ధిని దయచేసి వారిని ఆశీర్వదించి నడుపుమని ప్రభుని ప్రార్థన చేయండి. యువకులను దేవుడు ప్రత్యేకంగా ఆశీర్వదించమని ప్రార్థించండి. ఆల్ ది యంగ్స్టర్స్ టు బి బ్లెస్డ్ from all the addictions, that the God may save them and protect them. Let us pray. డ్రింకింగ్ హ్యాబిట్ నుంచి, తాగు అలవాటు నుండి బయటపడు మార్గంను దేవుడు దయచేయమని ప్రభుని ప్రార్థించండి. కోర్టు కేసులు ఇరుక్కున్న వాళ్ళకు దేవుడు జయం కలిగించమని ప్రార్థించండి. డైవర్స్కు గురి అయినటువంటి అనేక మంది బిడ్డలకు విడుదల కలుగునుగాక. ఎవరైతే అక్రమ సంబంధాల్లో ఉన్నారో వారికి విడుదల కలుగునుగాక. బిజినెస్లో అభివృద్ధి కలుగునుగాక. యాంగ్జైటీ, డిప్రెషన్, టెన్షన్లో ఉన్నవారు నిరుత్సాహం నుండి బయటికి వత్తురుగాక. లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ట్రాన్స్ప్లాంట్, క్యాన్సర్ వ్యాధుల నుండి దేవుడు ప్రజలకు ఆ విడుదలను దయచేయునుగాక. ఇంటి విషయంలో ప్రార్థన రాసి ఇచ్చిన ప్రతి బిడ్డకు అతిశయములు, అద్భుతములు జరుగునుగాక. అలాగే పిల్లలకు బంగారు భవిష్యత్తు కలుగునుగాక. పిల్లలు లేని వారికి దేవుడు సంతాన భాగ్యం దయచేయునుగాక. ఎవరెవరైతే మ్యారేజ్ సెటిల్మెంట్ కోసం వేచి ఉన్నారో వాళ్ళందరి జీవితంలో సెటిల్మెంట్ జరుగునుగాక. బ్లాక్ మ్యాజిక్ మరియు సైటానిక్ అటాక్, మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు అన్నిటి నుంచి దేవుడు వారిని విడిపించునుగాక. అలాగే ఎంతమంది
ఆర్గన్ ఫెయిలియర్స్ అయినటువంటి బిడ్డలు వారి మళ్ళీ ఒకసారి అవయములు పని చేయనుగా, ట్యూమర్ లంప్స్ అన్ని మాయమైపోయి, బయాప్సీ రిపోర్ట్ మెడికల్ రిపోర్ట్స్ అన్ని నార్మల్ గా మారిపోయి, సోరియాసిస్ డిసీజ్ నుంచి దేవుడు విడుదలను దయచేయను, సూసైడల్ టెండెన్సీ నుంచి ప్రజలను విడిపించును. ఎంతమంది వృద్ధా వయసులో బాధపడుతున్నారో, భార్య భర్తను కోల్పోయిన వాళ్ళు ఉన్నారో, పిల్లల్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారో, అనాథలుగా ఉన్నారో, అటువంటి ప్రజలందరినీ దేవుడు దీవించునుగా. ఆటిజం మరియు అన్ని రకమైనటువంటి మరి లూక్ మొదల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను దేవుడు దీవించి, స్పీచ్ డేలో ఉన్న వారిని కూడా ఆశీర్వదించి దీవించమని. నౌ లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రే ఫర్ యువర్ పర్సనల్ ఇంటెన్షన్స్. చేతులు పైకి లేపి మీ ప్రత్యేక ఉద్దేశముల కోసం ప్రార్థించండి. ఈ ప్రార్థనలన్నింటినీ విశ్వాసంతో అడిగి స్వీకరించి పొందుకుంటున్నాము తండ్రి. ఈ టర్నింగ్ పాయింట్ కోసం ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలారా, మరి ముఖ్యంగా గురువుల వడకాన్ని ప్రభు దీవించమని ప్రార్థించండి. అలాగే అక్టోబర్ నెలలో 2026వ సంవత్సరాన్ని పురస్కరించుకొని, మరి ముఖ్యంగా 2025ని ఎంజాలలో అక్టోబర్ మరి 25వ తారీఖున మనం స్మరిస్తుండగా ప్రార్థించండి. అక్టోబర్ 18కి ఎంజాలలో లాగా మరి గజ్వెల్లో కూడా పుణ్యక్షేత్రం, బాలయేసు పుణ్యక్షేత్రంలో 2 పుణ్యక్షేత్రంలో దర్శించే భాగ్యం దేవుడు ఇస్తున్నాడు. అద్భుతాలు బాలయేసు 2 చోట్లలో. ఒకప్పుడు ఎస్విడి సంస్థ అక్కడ ఘనంగా, మీరు ఆ రోజులో గుర్తు ఉంటే జూబ్లీ బస్ స్టాండ్లో మా బోర్డు కూడా ఉండేది. అలాంటి పుణ్యక్షేత్రంలో మళ్ళీ ఒకసారి అడుగుడే భాగ్యం 2 పుణ్యక్షేత్రంకి వస్తున్నాం. అలాగే మరి మెట్టుగూడ, తర్వాత హబ్సిగూడ, ఇవన్నిటిని దేవుడు దీవించమని, అక్టోబర్ నెలలో ప్రభు దీవించమని ముందుగానే ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఆ డేట్ను మార్క్ చేసుకొని ఎటు వెళ్ళకుండా దైవ సన్నిధిలో మళ్ళీ ఒకసారి మనం గడిపే భాగ్యం ఇది. ప్రార్థన చేసుకోండి. అలాగే మరి ERS రిట్రీట్ సెంటర్లో మేము మరి ఉండే ఆ గ్రూమ్స్ అన్నింటినీ ప్రభు ఆశీర్వించమని, అలాగే ఎంతమంది ఈ రిట్రీట్ సెంటర్కి ఇలాంటి మరి మందసం అలాంటి కొన్ని విషయాల్లో ముందుకొచ్చి సహకరిస్తున్నారు, వాళ్ళందరి జీవితాన్ని దేవుడు దీవించమని భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగించబోతున్నాం. చివరి గుర్తులో మనం ప్రార్థన చేసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ వచనం. నజరేయువు నివాసియగు యేసు ఆ మార్గమును వచ్చుటను చూచి అతడు, దావీదు కుమార యేసు ప్రభు, నన్ను కనికరింపుమని కేకలు పెట్టెను. జీసస్ వాస్ కాల్డ్ as son of David in Mark chapter 10:47, and the blind man cried out and he received the blessing. ఈరోజు మనం కూడా ప్రభు వైపు చూస్తూ, దావీదు కుమారా, నాపై కనికరించుము, నా విలాప గీతాలను విని నాకు దుఃఖమును సంతోషంగా మార్చమని చెప్పి చివరి ప్రార్థన చెప్పి ముగించబోతున్నాం. భక్తితో పాడి ఆశీర్వాదం కోసం. దావీదు కుమారా, నా పైన దయ చూపుమని విలపిస్తున్న నాకు స్వస్థత నీయుమా. దావీదు కుమారా, నా పైన దయ చూపుమని విలపిస్తున్న నాకు స్వస్థత నీయుమా. దావీదు కుమారా, నా పైన దయ చూపుమని విలపిస్తున్న నాకు స్వస్థత నీయుమా. దావీదు కుమారా, నా పైన దయ చూపుమని విలపిస్తున్న నాకు స్వస్థత నీయుమా. దావీదు కుమారా, నా పైన దయ చూపుమని విలపిస్తున్న నాకు
బ్రతకనీయుమా. దావీదు కుమారా, నాపైన దయ చూపమని ప్రార్థిస్తున్నాను, స్వస్థపనీయుమా. சேந்தோ உம் பாதம் என் ஏசையா, கரம் நீட்டி மனதுருகி என்னை ஆசீர்வதியும். கரம் சாட்சி மதி கருகி చేయితో తాకి నీ పాదం చేరిన మాకు టర్నింగ్ పాయింట్ను దయచేయుమా. ఆయన పాదం చేరిన ఎవరు ఒట్టి చేతులతో వెళ్ళరు. మీరు కూడా ఆయన పాదంలో ఉన్నారు. అడగండి, పొందుకోండి. నెక్స్ట్ సాక్ష్యం మీదే. ఆమేన్. భక్తితో విశ్వాసంతో అంగీకరించుకొని ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నీ దయను కోరుతున్న అనేక మంది బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1963 రోజులుగా ఈ ప్రోగ్రాంలో ఎడతెగక పాల్గొంటున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1963 రోజులుగా ఈ ప్రోగ్రాం నడుస్తుండగా నాకు సహకరించిన అనేక మంది బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నూతన సెంటర్ విషయంలో ముందుకు వచ్చి అనేక విషయాల్లో సహకరిస్తున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గురువుల ఒడకములో పాల్గొంటున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్నటి రోజు దంపతుల కోసం ఏర్పాటు చేసుకున్న ఆరాధనలో పాల్గొన్న దంపతులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు ఈ ప్రోగ్రాంకు ముందుకు వచ్చి సమర్పిస్తున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ఎన్నో ఉద్దేశమును ఏడుస్తూ అడుగుతున్న బిడ్డలకు మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎరయరస రిట్రీట్ సెంటర్ జరుగుతుండగా దాని వెనుక పనిచేసిన ఇంజనీర్స్, పనిచేసే వర్కర్స్ అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీద నుండి DMI 24/7 గ్రూప్ మీదను వాళ్ళ కుటుంబాల మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తివంతుడను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తివంతుడను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దేవుని అనుగ్రహం ఇన్ని రోజులు ఈ కారుణ్య జపమాలు నడుస్తుంది. మీరు పొందుకునే వరకు దేవుణ్ణి వదిలిపెట్టము. అలాంటి ప్రార్థన ఇది. పట్టుదలతో ప్రార్థించండి, తల వంచండి, దేవుని దీవెనలు పొందండి. So many days this program is going on. The reason is somehow we have to fight with the Lord to get back what we lost and to get the turning point. This is a blessing for it. Receive it. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోడు ఉండునుగాక. ఆయన పాదం చేరి మోమును చూచి ఆయనను విలపముతో అడిగిన ప్రతి ప్రార్థనను దేవుడే ఆలకించి మీకు టర్నింగ్ పాయింట్ ఇచ్చి మీరు కూడా సాక్ష్యం చెప్పేటట్టు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడే దీవించునుగాక. As you sat at his feet such a long time every day, may the Lord give you a turning point and bless you in the name of the Father and of the Son and of the Holy Spirit. చేరితి నీ పాదం
నా యేసయ్యా. పునీత బర్తలమేయు ప్రార్థన ద్వారా మాకు ఇవన్నిటిని అనుగ్రహించండి. అట్లే జరుగునుగాక. వన్స్ అగైన్ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ సెయింట్ బర్తలమే. పునీత బర్తలమే గారి యొక్క పండుగ స్తోత్రములు. గాడ్ బ్లెస్ యు.